ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, ఫస్ట్ పోస్టింగ్ అస్సాం, నేమ్ అకున్ సబర్వాల్, ఏ రియల్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం సినిమా స్టార్స్కి అసలు సీసలైన రియాలిటీ సినిమా చూపిస్తున్న రియల్ హీరో. తెర వెనుక తాలిబన్లైన సినీ దిగ్గజాల అసలు స్వరూపాలను బట్టలు విప్పి తెర ముందు నిలబెట్టారు. హీరోలనే జీరోలు చేసి అసలు సీసలు హీరో అయ్యారు. అకున్ సబర్వాల్ నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు. ఓవర్ నైట్ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు. ఎందరో సినీ దిగ్గజాలకు నిద్రలేని రాత్రులు కల్పించారు. వారి వెనుక అపారమైన ఆస్తులు, అంతకు మించిన అధికార బలం, వేరెవరికీ సాధ్యం కాని స్టార్డమ్. ఇన్ని ఉన్నా వాళ్ళను నిందితులుగా బోన్లో నిలబెట్టడం మామూలు విషయం కాదు. తప్పు చేసిన వాళ్ళు సామాన్యులైనా, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళైనా నాకు ఒక్కటే అంటున్నారు. మత్తులో జోగుతున్న బడాబాబుల కిక్కును దెబ్బకు దించారు. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూడలేని హీరోయిజంతో డ్రగ్స్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు. మత్తులో రచ్చ చేస్తున్న పెద్దింటి కుర్రాళ్ళ వంకర పోకడలు బెండు తీస్తున్నారు. అర్ధరాత్రి రేవ్ పార్టీలు, పబ్లో విలాసాలు, చివరకు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్తో గాల్లోనే పోతున్న ప్రాణాలు. తాజాగా హైదరాబాద్ రింగ్ రోడ్లో ప్రముఖులు వారి పిల్లల మరణాలు ఎన్ని చూడలేదు? వాటి వెనుక డ్రగ్స్ అడిక్టర్లెందరో ఎవరికెరుక? ఎన్నో ఒత్తిళ్లు. అకున్ మాత్రం బెదరలేదు, లొంగలేదు. ఆయన ఎఫెక్ట్ సినిమా ఫీల్డ్కే కాక హైదరాబాద్లో తప్పుడు పనులు చేస్తున్న చాలా మందికి తగిలింది. నిజానికి అకున్ ఒక డెంటిస్ట్. ఆయన తండ్రి ఒక ఆర్మీ అధికారి. నాన్నని ఆదర్శంగా తీసుకొని దేశ సేవ చేయాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2001లో సివిల్స్కు సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్లోనే తన బ్యాచ్మేట్ స్మితను ప్రేమించి పెళ్లాడారు. అకున్ ఫస్ట్ పోస్టింగ్ అస్సాంకు పడింది. అక్కడ తీవ్రవాద దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అనంతపురంలో బాధ్యతలు తీసుకొని అక్కడ ఫ్యాక్షనిస్టుల మెడలు వంచారు. ఆయన అక్కడ ఉన్నంతకాలం ఫ్యాక్షనిస్టులు హడలిపోయారు. వరంగల్లో ఓఎస్డీగా చేస్తూ మావోయిస్టుల కార్యకలాపాలకు ధైర్యంగా ఎదురు నిలిచారు. అయితే మావోయిస్టుల నుంచి ఆయనకు గట్టి ప్రతిఘటన విశాఖ జిల్లా ఎస్పీగా చేస్తున్న సమయంలో ఎదురైంది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య 28 సార్లు ఎదురుకాల్పులు జరగడం చూస్తే ఆయన ప్రాణాపాయంలోనూ ఎంత టెర్రఫిక్గా ఉంటారో తెలిసిపోతోంది. తరువాత హైదరాబాద్ డీసీపీగా వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ దంపతుల నిజాయితీకి ఫిదా అయ్యారు. అందుకే కీలకమైన ఎక్సైజ్ శాఖ అప్పగించారు. తెలంగాణలో గుడుంబ వాడకం దాదాపు నిలిచిపోయిందంటే అకున్ యాక్షన్ ప్లాన్ ఎంత పకడ్బందీగా అమలు చేశారో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు డ్రగ్స్ సప్లైని టార్గెట్ చేశారు. మత్తులో జోగుతున్న మహానగరాన్ని విముక్తం చేసే గురుతర యజ్ఞంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అకున్ కంటే ముందే ఆయన భార్య పేరు కొన్నాళ్ల క్రితం బాగా వినబడింది. ఆమె మరెవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్. ఆమె సిన్సియారిటీకి మెచ్చి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో అడిషనల్ సెక్రటరీగా నియమించారు. సో సినిమా స్టార్స్కే రియాలిటీ సినిమా చూపిస్తున్న అకున్ సబర్వాల్కి జయహో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.